ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియులారా, మనం కుటుంబ వ్యవస్థ అనేటువంటి శీర్షికపై ధ్యానాలను వింటూ ఉన్నాం. కుటుంబ వ్యవస్థలో మన కుటుంబాలు బాగుండాలి అంటే ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమని గత కార్యక్రమంలో మనం చూస్తూ వచ్చాం. సేతుకు పుట్టినటువంటి కుమారుడు ఏనోషును బట్టి ప్రార్థన ఆరంభమైనట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ ప్రార్థన ఫలితం ద్వారా లేదంటే ఆ దైవికమైనటువంటి జీవితం జీవించినటువంటి ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు ధ్యానిస్తాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రము నాయనా. నీతో సహవాసం కలిగి ఉండకపోతే ప్రయోజనము లేదు నాయనా. నిన్ను కలిగి నాయనా ప్రార్థించే వారంగా ఉంటే కుటుంబానికి ఆశీర్వాదం ప్రభువా. తండ్రి, ప్రార్థనే మా ఊపిరి ప్రభువా. అటువంటి కృపను మీరు అనుగ్రహించి ఈ దిన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, 5వ అధ్యాయము మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము ఆదాము వంశావళి ఇదే అని ఆరంభించబడి ఆదాము వంశావళి మొదలుకొని మరి 32వ వచనం నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపేతును కనెను అనేటువంటి మాటతో ఈ 5వ అధ్యాయము ముగింపబడింది. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ప్రియులారా గమనించినట్లయితే అక్కడ పాపం అనేది విపరీతంగా ప్రవేశించినట్లుగా చూస్తున్నాం. ఎంతకాలము మరి వారు మంచిగున్నారో, ఎంతకాలం నుండి వారు పాడైపోయారో మనకైతే తెలియదు. కానీ ఇక్కడ ఇవ్వబడినటువంటి వాస్తవాలను మనం గమనించినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనములో అంటున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే చూచుచున్న దేవుడు ఆయన చూసేవాడుగా ఉంటున్నాడు. చాలా మంది అనుకుంటారు, నేను చేసింది ఎవరికి తెలుసులే. చాలా మంది సమర్థించుకుంటా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, గమనించాలి, మన యొక్క ప్రతి క్రియ దేవునికి తెలుసు అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోవటానికి వెళ్ళలేదు. అందుకే ప్రార్థన అనేటువంటి ఒక విషయాన్ని మనం ముందు పెట్టి మన స్థితిని మనం ఒప్పుకొని దేవుని దగ్గర క్షమింపబడటానికి దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. మనం ఒప్పుకుంటే క్షమించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడి చెడుతనం ఎంతగా విస్తరించింది అని అంటే వారు క్షమాపణ కోరేటువంటి పరిస్థితిలో కూడా లేనటువంటి వారుగా ఉంటున్నారు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే అలాంటి సమయంలో దేవుడు ఆలోచన చేసి ఇక్కడ గమనించినట్లయితే 9వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాట గమనించినట్లయితే కొన్ని వందల సంవత్సరాలు దాటిపోయాయి. పాపం విస్తారంగా ఉంది. అలాంటి దినాలలో, పాపము ఏలుబడి చేస్తున్నటువంటి దినాలలో నోవాహు నీతిపరుడుగా అగుపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దాదాపుగా పురుషులు ఆధిపత్యం వహించేవారు. ఒక కుటుంబ యజమానుడు లేకుంటే ఒక కుటుంబానికి నాయకుడు అనంటే భర్త. ఆ భర్తనే ఆధ్యాత్మికంగా నడిపించడం అయితేనేమి, లేకుంటే అవసరతలు తీర్చేవాడైతేనేమి, ఏదైనా పురుషుడి యొక్క ఆధిపత్యంలో ఉండేది. పురుషుడు చొరవ తీసుకునేటువంటి వాడు. ఈ రోజుల అలా గమనిస్తే పురుషులు చొరవ తీసుకొని కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించేటువంటి స్థితి కరువైపోయింది. 96లో చెంచు ప్రాంతంలో పరిచర్య కొరకై వెళ్ళాం. ఒక 15 పైసల పోస్ట్ కార్డ్ రాసినటువంటి ఆ యొక్క దాన్ని బట్టి ఆ గ్రామాన్ని వెతుక్కుంటూ వెళ్తే ఏ గ్రామానికైతే వెళ్ళామో ఆ గ్రామం పేరు చిన్నారుట్ల. అదొక మారుమూల గ్రామం. సాయంకాల సమయానికి అక్కడికి వెళ్ళగలిగాము. వెళ్ళేసరికి ఒక వ్యక్తి తాగుబోతాయని అడ్డం వస్తూ ఉంటున్నాడు. వచ్చి, ఏమండి ఎందుకు వచ్చారు అన్నాడు. పలానా వారి గురించి వచ్చామండి. దేని గురించి అండి అని అన్నాడు. ఏం లేదండి, యేసయ్య మాటలు చెప్దామని వచ్చాము అని చెప్పాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తాగుబోతాయన కూడా చొరవ తీసుకొని ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు ఏం చెప్పాలనుకున్నారో అవి చెప్పండి, ఊర్లో ఉన్న వాళ్ళందరిని పట్టుకొస్తానని ఊర్లోకి వెళ్ళి అందరిని ఒక చిన్న గుడిసెలోకి సమకూర్చాడు. మీరు చెప్పండి అయ్యా, వింటారు అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతం. ఆ రోజు సువార్త ప్రకటింపబడింది. ఆ సువార్త ప్రకటింపబడుతున్నటువంటి సమయంలో మధ్యలో సాయంకాలం 7 గంటల ఆ ప్రాంతం
ప్రాంతంలోకి వచ్చేసరికి ఏ తాగుబోతో వ్యక్తి అయితే ఇక్కడ ఉండండి అని చెప్పాడు, ఆ వ్యక్తి అరవడం మొదలు పెట్టాడు. ఏమయ్యా అరుస్తున్నావు అని అంటే, మీరు చెప్పారే తాతయ్య అనేటువంటి వ్యక్తి, ఆయన వచ్చేసాడు అని అన్నాడు. ఆయన వచ్చాడు, నీకెలా తెలుసు ఇక్కడే ఉన్నావు కదంటే, ఆయన వచ్చాడు అంటే తన గుడిసె పైన 2 చిన్న స్పీకర్లు ఉంటాయి, ట్రాన్సిస్టర్ రేడియో పెట్టి ఆన్ చేస్తాడు, గంటలు వినబడుతున్నాయి మాకు, అందుకే ఆయన వచ్చాడు అనేటువంటిది గుర్తు అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు చెప్పడానికి గల విషయం ఏంటంటే, పురుషుల యొక్క ఆధిపత్యం, పురుషుల యొక్క చొరవ తీసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. ఈ రోజుల అలా పురుషులు అనుకుంటున్నారు, నేను డబ్బు సంపాదిస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నీవు ఇంట్లో ఉంటావు, ఇంట్లో చూసుకొని భార్యకు చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న పిల్లలు ఈ రోజు సంవత్సరం అయ్యేసరికి పిల్లలు తల్లి మాట వినట్లే, తండ్రికి భయపడతారు కానీ తల్లికి భయపడరు. అలాంటి దినాల్లో మనం ఉంటున్నాం. అయితే నోవాహు కుటుంబములో ఆయన నిందారహితుడుగా ఉన్నాడు అనేటువంటి సాక్ష్యము దేవుని వద్ద నుండి పొందుకొని ఆయన కుటుంబాన్ని దైవికమైనటువంటి విధానంలో నడిపించుకుంటున్నాడు. పురుషుల యొక్క బాధ్యత దైవికమైన కుటుంబంలో నడిపించడం అనేది పురుషుని యొక్క బాధ్యత, ఇంటి యజమాని యొక్క బాధ్యత. యజమానుడైనటువంటి నోవాహు చేసినటువంటి పని తన కుటుంబం అంతటితో కలిసి దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభూతి కలిగి ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం గమనిస్తే వారి యొక్క కుమారులు, కోడన్లు, తర్వాత తన భార్య, వారందరూ కూడా దేవునిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 6:11 చూస్తే అంటున్నాడు, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఇది పరిస్థితి. నోవాహు, నన్ను ఏం చేయమంటావు? నేను దీన్ని నాశనం చేయదలుచుకున్నాను, జల ప్రళయం ద్వారా అందరినీ సమూలంగా నేను ఇది చేస్తాను. అయితే నీవు నీ ఇంటి వారు ఓడ తయారు చేసుకుని అందులో ప్రవేశించండి, తర్వాత జీవులన్నీ కూడా అందులోకి నేను రప్పిస్తాను. ఇవన్నీ చెప్పినప్పుడు నోవాహు దేవునికి లోబడినట్లుగా చూస్తున్నా. నోవాహు తన కుటుంబాన్ని దేవునిలో పెంచుకున్నట్లుగా చూస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ కుటుంబం అయితే దేవుణ్ణి కలిగి ఉంటుందో, ఏ కుటుంబంలోనైతే కుటుంబ ఆరాధన కలిగి ఉంటారో, ఆ కుటుంబం, ఆ పిల్లలు సంతోషంగా ఉండగలుగుతారు. ఈ లోకంలో అన్నిటికీ సమయం ఉంటుంది కానీ ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. ఉదయం లేచేసరికి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, రాత్రి వచ్చేసరికి పిల్లలు హోంవర్క్ చేయాలి. ఎప్పుడండి ఖాళీ ఉన్నది, ఎప్పుడండి కుటుంబంతో మేము సమయం గడిపేది అని చెప్పేవారు లేకపోలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఏ కుటుంబంలోనైతే కుటుంబ ప్రార్థన, దైవికమైనటువంటి వాతావరణం ఉంటుందో, ఆ కుటుంబంలో పిల్లలు వర్ధిల్లుతారు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. 1992వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం, ఆంధ్ర రాష్ట్రంలోని ఈ యొక్క గ్రామం ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది అక్కడ ఉన్నారు. సౌర తెగకు చెందినటువంటి వారిద్దరు వచ్చి, అయ్యా, మా గ్రామంలో మేము ప్రభుని నమ్ముకున్నాం, మా గ్రామానికి వచ్చి మరి ఒక సేవకుని పెట్టకూడదా, మేము ఆధ్యాత్మికంగా బలపడాలని ఉంది మాకు అని వారు చొరవ తీసుకొని వచ్చారు. దాన్ని బట్టి మరి పెద్దలు, దైవజనులు సెల్వరాజన్న గారు ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలోకి వెళ్ళి వారి పరిస్థితులు చూసినప్పుడు ఎంతో అవసరత ఉన్నట్లుగా గమనించాడు. ఇంకా అప్పటికి పరిచర్య ప్రారంభించలే. ఒక రేడియో సదస్సు కొరకు ప్రజలను ఆహ్వానించినప్పుడు వచ్చినప్పుడు వీరిద్దరు కూడా వచ్చి మా గ్రామానికి సువార్త ప్రకటించాలండి, సేవకులు కావాలండి మాకంటే. అప్పుడు అయ్యగారు అన్నారు, ట్రైనింగ్ ఇస్తాం మీకు, మా వెంబడి రండి, వచ్చి మీరు తర్ఫీదు పొందుకున్న తర్వాత మీరే ఈ ప్రాంతంలో ఉండి సేవ చేద్దురు గాని అని చెప్పినప్పుడు 94 జూలై 12న హైదరాబాద్లో ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆ ట్రైనింగ్ వచ్చారు. తర్ఫీదు పొందుకున్న తర్వాత వారు వెళ్లి వారి ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు. 95 వారి యొక్క ప్రాంతంలో మందిరం కడుతూ ఉన్నప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఆ గ్రామానికి వెళ్తున్నాడు, మార్గం మధ్యలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి పేరు శంకర్. అయితే ఆ శంకర్, ఏమండి మీరు ఇటు వెళ్తున్నారు, కొత్తవారు ఉన్నట్టుంది అని అంటే, ఏం లేదండి, ఒక మందిరం కడుతున్నాం, మేము వెళ్తున్నాం అని అంటే, దేనికి అని అడిగాడు. యేసు ప్రభు ఆరాధించే ఆరాధికులు ఉన్నారు, వారి కొరకు మందిరం కడుతున్నాము అని చెప్తే ఆయన అన్నాడు, యేసు ప్రభు గురించి ఏంటండి విశేషము అని అంటే, ఆయన లోకరక్షకుడు, ఆయన పాపరహితుడు, ఆయన కన్యక గర్భంలో జన్మించాడు, మరణం పైన ఆయన విజయం పొందాడు అనే సువార్త మాటలు విన్న తర్వాత ఆ వ్యక్తిలో విశ్వాసం కలిగింది. ఆ వ్యక్తి, నేను కూడా ప్రభుని నమ్ముకుంటానండి అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ ఒక్క వ్యక్తి ప్రభుని నమ్ముకున్న కారణం చేత తన కుటుంబీకులు, తన గ్రామం తనను వెలివేసినట్లుగా చూస్తూ ఉన్నాం, అయినా బాధపడలేదు. ఆ తర్వాత అదే సౌర తెగకు చెందినటువంటి వారి ఆఫీస్ ఉంటే ఆ ఆఫీస్ లో
ఒక అసిస్టెంట్ గా పనిచేస్తూ ఆఫీస్ వర్క్ చూసుకునేవాడు. తర్వాత అదే ఊరిలో వారి బంధువులలో ఒకరు వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు వారు అన్య సాంప్రదాయంలో ఉన్నప్పటికీ ఆ అమ్మాయి కూడా విశ్వాసంలో ఉంది. ఆ అమ్మాయిని మరి పెళ్లి చేసుకోవడానికి ఆయన ముందుకు వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆ వ్యక్తులు ఇద్దరు కలిసి వారు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్లి వారు స్వార్థ పనిలో పాలిభాగస్తులయ్యారు. మరి వారికి ఒక కుమార్తె ఒక కుమారుడు జన్మించాడు. ఆ ఇద్దరు పిల్లలు వారు ప్రయోజకులు కావటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు ఆ సహోదరుడు విశ్వాని ప్రేయర్ సెంటర్ లో విశాఖపట్నంలో ఆయన ఉంటున్నాడు. వారిద్దరు పిల్లలు, కుమార్తె గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని MBBS లో సీటు పొందుకుంది. విశాఖపట్నంలోనే ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వచ్చి ఆ తర్వాత వారి తమ్ముడున్నాడు. తమ్ముడు కూడా చక్కగా చదువుకున్నాడు. IIT ఎగ్జామ్ రాస్తే 180 ర్యాంక్ వచ్చింది ఆ బాబుకి. ఈ రోజు IIST తిరువనంతపురం కేరళలో ఉన్నటువంటి ఆ కాలేజీలో సీట్ సంపాదించుకున్నాడు. అందులో సీట్ రావాలి అంటే 175 ర్యాంక్ లోపే ఉండాలా. బిడ్డకు 180 ర్యాంక్ వచ్చింది. అయినా దేవుని మహాకృపను బట్టి ECEలో ఆయనకు అక్కడ సీట్ వచ్చింది. ఇప్పుడు ఆ బాబు సెకండ్ ఇయర్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ విషయం మీకు చెప్పడంలో గల ఉద్దేశం ఏంటంటే, ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ కుటుంబము వారు ఆరంభించినటువంటి కుటుంబ జీవితం మొదలుకొని నేటి వరకు కూడా వారింటిలో కుటుంబ ప్రార్థన అనేది వారి పిల్లల ద్వారా నేను విన్నాను. ఇంతగా చదువుకోవడానికి గల కారణం ఏంటి? పిల్లల్ని అడిగి తెలుసుకుందామని. బిడ్డలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అంకుల్ మా ఇంట్లో చిన్నతనం నుంచి మా ఇంట్లో కుటుంబ ప్రార్థన అనేది ఉంటుంది. దైవికంగా మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచారు. మాకే ఆధారం లేదు. ఒకటే అన్నాడు మా నాన్న, బిడ్డ మిమ్మల్ని డొనేషన్లు పెట్టి నేను చదివించలేను, కానీ మీరు కష్టపడి చదివించుకోవడానికి మీకు కావాల్సిందంత చేస్తాను అని చెప్పి ఆ ఇంట్లో చిన్న టేబుల్ పెట్టి, కరెంటు బిల్ కూడా ఎక్కువ రాకుండా ఉండే ఓ చిన్న బల్బు పెట్టి, ఏ రాత్రి మీకు చదువుకోవాలనిపించినా చదువుకోవాలి బిడ్డ అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి చదివిస్తే ఒకరు ఇప్పుడు డాక్టర్ చేస్తున్నారు, ఒకరు ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఆ బిడ్డ 100% ఇస్రో వాళ్ళు ఆయన్ని తీసేసుకుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దైవికమైనటువంటి రీతిలో కుటుంబాన్ని పెంచగలిగితే తల్లిదండ్రులు, వారి పిల్లలు ఆశీర్వదింపబడతారు. ఈ రోజు నోహు పిల్లలు ఆశీర్వదింపబడటానికి గల కారణం ఏమిటనంటే, ఇదే దైవికంగా పిల్లల్ని పెంచాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో ఆ ప్రార్థన కుటుంబంతో కలిసి చేయడము ఇంకా ప్రాముఖ్యము. పిల్లలకు తరతరాలకు ఆశీర్వాదకరంగా మారతారు. సో అలాంటి గొప్ప కృప ప్రభు బిడ్డలమైన మనకు కూడా దేవుడు దయచేయును గాక. ఒకవేళ అలాగుంటే గొప్ప విపత్తుల నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. ఒక గొప్ప విపత్తే ఇక్కడ నోహు కాలంలో జల ప్రళయం ద్వారా ప్రజలందరూ కూడా మరణించేటువంటి పరిస్థితి. కానీ కుటుంబం కాపాడబడింది. కారణం ఏంటంటే, దైవికమైనటువంటి రీతిలో ఆ కుటుంబం ఎదిగింది. అలాంటి దైవికమైన కుటుంబాలుగా మన కుటుంబాలు కూడా ఉండటానికి దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దయగల తండ్రి, నీకే స్తోత్రము నాయనా. నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా, నిందారహితుడుగా నీ కనబడ్డాడయ్యా. ఆయన కుటుంబము నిందారహితంగా కనబడింది నాయన. ఆ కుటుంబం రక్షింపబడింది. ఈరోజు కూడా తండ్రి, ఇంటి యజమానులుగా తండ్రి బాధ్యత వహించవలసినటువంటి వారు దైవికమైన రీతిలో వారి పిల్లల్ని పెంచగలిగితే ఎంతటి ఆశీర్వాదం పొందుకోగలరు. ఈ దినం మాతో మాట్లాడుతూ వచ్చావు నాయనా. సువార్త ప్రకటింపబడని గ్రామాలలో సువార్త ప్రకటిస్తే అక్కడి ప్రజలు ఏ విధంగా ఆశీర్వదింపబడతారో మా జ్ఞాపకం చేస్తూ వస్తున్నా. ఇది మా అనుభవాల ద్వారా మేము తెలుసుకున్నాం. ఇంకను అనేక గ్రామాలు ఆశీర్వాదకరంగా ఉండటానికి, కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండటానికి, ఉన్నతమైనటువంటి స్థానాల్లో బిడ్డలు ఉండగలగటానికి మీరే కృప చూపి మీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.